Praise the Lord. That was wonderful worship. I wish I understood the words. మరి మీరు చాలా చక్కగా పాటలు పాడారు. అయితే నాకేం అర్థం కాలేదు గానీ, మీరు ఆత్మతో కలిసి ఆరాధించడం అనేది నాకెంతో ఆనందాన్ని చేకూర్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యెస్ సార్. We all speak the same language in the spirit, don't we? మరైతే మరి మనం శరీర రీతిగా మనం వేరు వేరే భాషలు మాట్లాడొచ్చు కానీ ఆత్మీయ రీతిగా మనందరికి ఉన్నది ఒకే ఒక భాష. ఆమేన్. అది దైవ భాష. ఆమేన్. Yeah. Amen. ఆమేన్. Well, it's an honor to be back with you. We have been teaching from, I'll see if you can see it, uh, the book Discipleship, The Path to Freedom. And sadly, it's I'm just scratching the surface. There's so much I want to share, but I'm trying to extract some of the main points to lay a strong foundation. మరి అమ్మగారు రాసినటువంటి ఆ పుస్తకము మరి శిష్యరికాన్ని గురించి, అది ఒక గొప్ప శిష్యరికం అంటే అదేదో బంధకం కాదు కానీ అది గొప్ప స్వాతంత్ర్యము అనేటువంటి పుస్తకాన్ని అమ్మగారు రాశారు. ఆ పుస్తకాన్ని అంతా వివరించాలని మరి ఇష్టపడతా ఉన్నారు కానీ వివరించలేకపోతా ఉన్నారు. కొన్ని కొన్ని విషయాలు మాత్రం వివరిస్తున్నారు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. మరి చాలా ప్రాముఖ్యమైన మాత్రమే మరి వివరిస్తూ ఉన్నారు. చాలా శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. Last week, just as a way of review, we discussed the two natures of Jesus. He was fully man and fully God. మరి పోయిన వారంలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి జీవితం గురించి మనం నేర్చుకున్నాం. ఆయన పూర్తిగా ఆయన దేవుడిగా ఉన్నాడు, ఆయన పూర్తిగా మానవుడిగా కూడా ఉండి ఈ లోకంలో మనకి ఒక మాదిరి ఆయన చూపించి ఉన్నారు. One of the most significant battles a person who wants to be a disciple of Christ will encounter is dying to self-will. మరి ఎవరైతే మరి ఆ యొక్క మరి మరి ప్రభువును వెంబడించే నిమిత్తంలో మరి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడిస్తారో వారే నన్ను నిజమైన శిష్యుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. Jesus, as a man, died to his self-will in the garden. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన సిలువకు వెళ్ళడానికి ముందుగా గెత్సెమనే తోటలో మరి ఆయన చాలాసేపు మరి ఆయన దుఃఖించారు, బాధపడ్డారు. మరి నేను ఈ యొక్క సిలువ గుండా ఈ శరీరంలో నేను వెళ్ళడం చాలా కష్టము, ఇది నీ చిత్తమైతే ఈ యొక్క మరి మరి ఈ యొక్క సిలువ మరణాన్ని నా నుంచి దూరం చేయని తండ్రికి చాలా వేడుకున్నారు. If you remember, 3 times he asked, Lord, is it possible to have this cup pass? మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మరి 3 సార్లు చాలా బిగ్గరగా, చాలా రోదనతో, చాలా వేదనతో మరి ఆయన తండ్రిని చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని గెత్సెమనే తోటలో ఆయన ఆ రాత్రి అప్పగించబడినటువంటి రాత్రి తండ్రిని వేడుకున్నారు. It said, the Bible says that he had anguish of soul to the point he sweat droplets of blood. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే ఆ సమయంలో ఆయన ఎంతో మరి ఆయన చింతాక్రాంతుడు, దుఃఖాక్రాంతుడై ఉన్నాడు కారణం చేత మరి ఆయన చెమట రక్త బిందువుల్లాగా మరి వచ్చింది అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. As a man, he was anticipating the pain, the anguish that he was about to go through. మరి ఆయన మనలాంటి మానవ శరీరంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనలాంటి మరి ఆ విధంగా సిలువ అనుభవించడం అనేటువంటిది ఆయనకి ఎంతో మరి చాలా బాధాకరమైనటువంటిది, చాలా వేదనకరమైనటువంటిది. ఆయన ముందే తెలుసు కాబట్టి ఆయన దాన్ని మరి ఎదుర్కొనడానికి ఆయన సిద్ధపడి లేరు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. He fully identified with us in our weakness. మరి ఆయన మన శరీరంలో, మానవ శరీరంలో ఉన్నటువంటి మనము కూడా ఈ విధంగా మన బలహీనతల్లో మనము ఎలాగ ప్రతిస్పందిస్తాము అనేటువంటిది ఆయనకు పూర్తిగా తెలుసు. So that you and I could die to our self-life and walk in the power of the finished work of the cross.
మరి మనము కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని పోలి మరి ఆయన ఎలాగైతే ఈ మానవ శరీరంలో ఉండగానే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువ మరణాన్ని సైతం ఆయన వెనుక తీయలేదో అలాగే మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనము ఏ మరణమైనా కూడా మనం వెనుక తీయకూడదు, సిలువను మరి సిలువ మరణమైనా కూడా మనం వెనుక తీయకూడదు అనేటువంటిది తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి చూపించారు. ఆమేన్. The process of discipleship is the path to true freedom. మరి ఈ యొక్క శిష్యరికం అంటే ఏదో ఇది ఒక బంధకం కాదు, ఒక గురువు దగ్గర ఏదో బాధితుల్లాగా బానిసలాగా పనిచేయడం కాదు, కానీ ఒక మరి శిష్యరికం అంటే ఒక గొప్ప స్వాతంత్రాన్ని పొందుకునేటువంటిది. But it will require death to self. మరి ఆ యొక్క మనం ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరుకున్నటువంటి దానికి మనం కోరుకున్నటువంటి రీతిగా కాకుండా తండ్రి కోరుకున్నటువంటి రీతిగా మనం చేయాలి. Discipleship is learning to be with Jesus. మరి శిష్యరికము అనగా కేవలము మరి ఎవరో వేరే ఒక మానవుణ్ణి వెంబడించడం కాదు, కానీ యేసయ్య మనకు ఒక మంచి మాదిరి చూపించారు కాబట్టి యేసయ్యను మనం వెంబడించే వారంగా, ఆయనను మరి అనుకరించే వారంగా ఉండాలని మరి వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. Discipleship is becoming like Jesus. మరి శిష్యరికం అనగా ఆ యొక్క చిట్ట చివరకు మనము ఆయన యేసు స్వరూపంలోనికి మార్చబడేటువంటి వారముగా మనం ఉండే విధంగా మనం మారాలని తెలియజేస్తూ ఉంది. And then finally, discipleship is learning to live like Jesus. మళ్ళా ఈ శిష్యరికం అనగా ఆ యొక్క యేసుక్రీస్తును పోలి మనము ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయన వలె జీవించేవారుగా ఉండాలనేటువంటిదే మరి శిష్యరికంలో మనకి నేర్పిస్తూ ఉందండి. At the end of our session last week, we had some very good questions and conversation. మరి పోయిన వారంలో జరిగినటువంటి మరి మీటింగ్లో మరి చాలా ప్రశ్నలు చాలా మరి మరి మీరు జాయిన్ అయినటువంటి వారు అడిగారు. I believe it was the brother from Uganda asked, how do you know if someone's a true disciple? మరి ఒక ఆయన యుగాండా నుంచి మరి నాథాన్ బ్రదరు అడిగారు. ఆయన ఏమంటే మరి మనం నిజమైనటువంటి శిష్యుడిగా మనం ఉండడం అనేటువంటిది ఎలాగా తెలుస్తుంది అనేటువంటిది ఆయన అడిగారు. So today I want to focus on the fruit in our lives as disciples. ఈరోజు ప్రత్యేకంగా మరి శిష్యులుగా ఉన్నటువంటి మన ఫలాలను బట్టి మనం ఎటువంటి ఫలాలు మరి ఫలించినట్లయితే మనం నిజమైనటువంటి ఆయనకు ఇష్టమైనటువంటి శిష్యులుగా ఉన్నామనేటువంటిది మనకు అర్థమవుతుందో నేను చెప్పాలనుకుంటున్నాను. God is looking for fruit in each one of our lives. మరి దేవుడు మనము ఫలాలు లేని వారిగా మనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం ఎప్పుడూ ఫలించే వారంగా అభివృద్ధి చెందే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And as ministry leaders and just a Christian, we are able to discern a casual follower from a disciple. మరి ఈ యొక్క మనం గతించిన 2 వారాలుగా మనం విన్నాం కదా, మరి ఏదో నామకార్థ క్రైస్తవ జీవితము మరి మనం జీవించడం కాదు, కానీ ఆ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని నుంచి మనం ఒక శిష్యుడిగా మరి మార్చబడేటువంటి విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. Casual followers may be regular attendees in your services. మరి అమెరికా దేశంలో మరి చూసినట్లయితే ఈ విధంగా మరి వాళ్ళు మరి ప్రతి మరి కూడికకు వారు వస్తారు, కానీ వారిలో నిజమైనటువంటి శిష్యులుగా మార్పు లేనటువంటి వారుగా వారు ఉన్నారు. But excuse me, but their daily lives will not reflect any change in behavior. అయితే వారు దైనందిన జీవితంలో మరి వారు ఏ విధమైనటువంటి మార్పు లేకుండా వారు మరి సగం లోకంలో సగం దేవునిలో జీవించేవారుగా వారు ఉంటున్నారు. A casual follower will not pay the price to die to their self life.
మరి ఈ విధంగా నామకార్థంగా మరి దేవుని వెంబడించేటువంటి వారు క్రీస్తు నిమిత్తము మరణించవలసి వస్తే వారు వెనతిరిగి వచ్చేస్తారు. వారు మరణించం, మేము మాకు క్రీస్తు అంటే ఎవరో తెలియదు అని చెప్పి వారు అబద్ధం ఆడతారు. Matthew chapter 7, verse 16. Jesus was talking to the false prophets. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా అబద్ధ ప్రవక్తల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. He basically said, you will know people by their fruit. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మీరు ఆ యొక్క ప్రజలను మరి వారు ఫలించేటువంటి ఫలాలను బట్టి మీరు తెలుసుకుంటారు అని ఆయన చెప్తా ఉన్నారు. You will be able to see the actions and the character. మరి ప్రజలు వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వాళ్ళు చేసేటువంటి కార్యాలను బట్టి మరి మీరు వారు ఎటువంటి వారో మీరు తెలుసుకుంటారని మరి వాక్యంలో యేసయ్య చెప్పారండి. Over time, people will really reveal who they are. మరి చాలాసార్లు ప్రజలైనటువంటి వారు వారు చేసేటువంటి పనులను బట్టి మరి వారు ఎటువంటి వారో అనేటువంటిది మనకి అర్థమైపోతూ ఉంటుంది. You cannot get sweet grapes from a thorn bush. మరి ఒక ముళ్ళ పొద నుంచి మరి ఒక మంచి రుచికరమైనటువంటి ద్రాక్ష ఫలాలు మరి ఫలించడం అనేటువంటిది అసాధ్యం. You and I were created to reflect the image of God on the earth. మరి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఏదో అది ఆ యొక్క సామాన్యమైనటువంటి వారం కాదు, కానీ దేవుని యొక్క స్వరూపంలో దేవుని పోలిక చొప్పున మనం సృజించబడినటువంటి వారం అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. But it is only by the power of the Holy Spirit. మరి ఇదంతా కూడా మరి పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు మాత్రమే మనలో ఇటువంటి మరి ఆ యొక్క ఈ క్రీస్తుకు అనుకూలమైనటువంటి జీవితం, ఆయన ఇష్టకరమైన జీవితం జీవించే వారంగా మనం ఉంటాం. That we can produce godly fruit in our lives. మన జీవితంలో మరి ఆ యొక్క కారు ద్రాక్షలు కాకుండా ఆ యొక్క మరి మంచి ఫలాలు ఫలించే వారంగా మనం ఉంటాం. As leaders, we must be very careful. ఆ యొక్క మరి దైవ సేవకులుగా మరి సంఘాన్ని నడిపించేటువంటి కాపర్లుగా మరి మనం మరి మిగిలిన విశ్వాసుల కంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. And not put people into religious legalism. మరి మన దగ్గరికి వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసులైనటువంటి వారికి వారు ఏదో మరి ఆ యొక్క ధర్మశాస్త్రానికి బద్దులై మరి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు లోబడితే సరిపోతుంది అన్నట్లుగా మరి వారిని మనం ఆ యొక్క మరి నడిపించకూడదు, కానీ శిష్యులుగా మార్చే విధంగా మనం వారిని నడిపించాలి. The Pharisees were stuck in legalism. మరి ఈ విధంగా ధర్మశాస్త్రము మాత్రమే మీరు మరి ఆ యొక్క దాని ప్రకారం చేస్తే చాలు అని ఈ పరిసయ్యులు శాస్త్రులు అయినటువంటి వారు ఆ దినాల్లో ఉన్నటువంటి మరి ప్రజలైనటువంటి వారిని తప్పు మార్గంలో నడిపించేటువంటి వారు. I'm going to share something that may be shocking. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము మరి మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా విని ఉండరు. మరి ఒకవేళ ఒక విషయాన్ని వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. But when people are born again, we must not focus on them changing their behavior. మరి ఈ విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రము ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళు మరి వారి యొక్క ప్రవర్తన అనేటువంటిది ఏ విధంగా కూడా మార్పు జరగదు, కానీ మరి వారు ఆ యొక్క అదేవిధంగా ధర్మశాస్త్రాలను లోబడడంలోనే వారి జీవితం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. It must be an outward working of the inward transformation that has taken place. మరి మన మనస్సులో ఆత్మలో జరిగేటువంటి మార్పు ద్వారా మన బాహ్య రూపంలో మన బాహ్య శరీరంలో కూడా మార్పు అనేటువంటిది రావడం అనేటువంటిది అది మరి జరుగుతూ ఉంటుంది. When we focus on changing people's behavior, we put them in a system of do's and don'ts. మరి ఈ విధంగా మనము ఆ యొక్క ఆయనకు మరి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇవి చేయాలి, ఇవి చేయకూడదు
అని చేయవలసిన పనులు చేస్తాము, చేయకూడని పనులు మానేస్తూ ఉంటాం. అంతే సరిపోద్ది అనుకుంటాం. Essentially, we're putting people in bondage. మరి ఆ విధంగా మరి మీరు ఇది చేయండి, ఇది చెయ్యొద్దు అని మీరు చెప్పడం ద్వారా మరి ప్రజలైనటువంటి వారిని మీరు ఆ యొక్క స్వతంత్రులుగా మీరు చేయట్లేదు కానీ వారిని మీ మీ ఆధీనంలో పెట్టుకుని మరి మీకు బానిసలుగా ఉండే విధంగా మీరు చేసుకుంటా ఉన్నారు. It will be an overflow of their new nature. వారు నిజంగా మరి వారు పూర్తిగా నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడకుండా మరి వారిలో నూతన స్వభావం రాకుండా మీరే ఆటంకంగా వారికి ఉంటా ఉన్నారు. Jesus does want fruit. If you remember, he said, produce fruit in keeping with repentance. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే పశ్చాత్తాపము మరి అనేటువంటి మరి ఆ యొక్క మీరు పొందడం ద్వారా మరి మీరు ఆ యొక్క మీ జీవితాల్లో మీరు మంచి ఫలాలు ఫలించాలని నేను కోరుకుంటున్నానని యేసయ్య చెప్పారండి. But it must be a work of the Spirit and not man's self-will. మరి ఇదేదో మనుష్యుడు తన ఆలోచన ప్రకారంగా నేను చెయ్యాలి అని తను అనుకుంటే జరిగే విషయం కాదు కానీ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యం చేయడం ద్వారా మాత్రమే ఈ కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. Have you ever tried to change yourself? It doesn't work. మరి ఎప్పుడైనా మరి మీ సొంత శక్తితో, మీ సొంత జ్ఞానంతో, మీ సొంత భక్తితో మరి మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ప్రయత్నించినట్లయితే అది జరగని పని. We all need the Lord. We need the power of the Holy Spirit. అదే మనందరికి కూడా మరి మన శక్తి మనకు చాలదు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి, దేవుని సహాయము, దేవుని తోడు మనకు అవసరం. మరి ఆ తోడు, ఆ సహాయము, శక్తి మనం పొందుకోకపోతే మనంతట మనము దేవునిలో మనము పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది అసాధ్యం. He is the Holy Spirit. He is the one that makes us holy. మరి ఆయన పేరు పరిశుద్ధాత్మ అండి. మనల్ని పరిశుద్ధులుగా చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవుతుంది అది. I'm going to share a lot of scripture how to partner with the Spirit of God to bring this about. మరి నేను ఆ యొక్క ఇక్కడ మరి కొన్ని మరి విషయాలు మరి బైబిల్లో నుంచి మరి ఎలాగ పరిశుద్ధాత్మతో మనం అనుసంధానమై ఉండాలి, ఎలాగ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అనేటువంటి విషయాలు కొన్ని మీకు ప్రాముఖ్యమైనవి తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నా. I want to look at 2 Peter chapter 1 verses 2 through 3. మరి ఆ యొక్క 2వ పేతురు 1వ అధ్యాయము మరి 2-3 వచనాలు మరి చదవాలని నేను ఇష్టపడతా ఉన్నా. I'm going to read part of verse 2 and 3 and then jump to verse 4. మరి నేను ఆ యొక్క 2వ పేతురు 1వ అధ్యాయము 2-3 ఉన్నటువంటి ఆ యొక్క మాటల్లో కొన్ని మాటలు చదివి 4వ మరి ఆ యొక్క వచనంలోనికి నేను వెళ్తాను. Grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus our Lord. మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి కృప కనికరములు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మీకు కృపయు సమాధానము విస్తరించును గాక అని అక్కడ చెప్తా ఉన్నారు. It goes on to say, as his divine power has given to us all things that pertain to life and godliness. ఈ విధంగా మరి మీరు మీలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దేవుని మరి దేవ స్వభావమును బట్టి మరి మీలో ఉన్నటువంటి దురాశలను మీరు అనుసరించకుండా భ్రష్టత్వానికి మీరు లోను కాకుండా మరి మిమ్మల్ని ఆయన మరి తప్పించాలని, మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటా ఉన్నాడు అని మనం చదువుతా ఉన్నాం. It says through the knowledge of him. మరి ఇక్కడ మన సొంత జ్ఞానాన్ని బట్టి కాదు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనము ఆ విధంగా పరిశుద్ధమైన మార్గాల్లో పరిశుద్ధమైన రీతిలో మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. We drop down to verse 4. It says, we are now partakers of the divine nature of God.
అయితే ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆ విధంగా దేవుని ఆత్మ ఆ దేవుడే మనల్ని ఆయన మార్గాల్లో నడిపించుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క దేవ స్వభావానికి పాలివారం అయ్యే విధంగా ఆయన మనకు అనుగ్రహించాడని మనం చదువుతా ఉన్నాం. ఆమేన్. Many people don't realize that we have access to that now. మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే మరి అది చాలా ఎవరో చాలా భక్తిపరులైనటువంటి వాళ్ళు మాత్రమే ఆ విధంగా జీవించగలరండి. మరి మరి ప్రారంభ దశలో ఉన్నటువంటి విశ్వాసులు మాలాంటి దైవ సేవకులు మరి అలా జీవించలేరేమో అనేటువంటి అనుమానంతో ఉండేటువంటి వారుగా ఉంటారు. When we were born again, we were given a new DNA. మరి ఎప్పుడైతే మనము నూతన జన్మ అనుభవాన్ని పొందుతామో అప్పుడు మనలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మన హృదయంలోకి రావడము మన యొక్క మరి పరిస్థితులన్నీ కూడా మరి మార్చబడడాన్ని మనం గమనించగలుగుతాం. But many are still living bound in their old ways. మరి అయితే ఆ విధంగా నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే వారి పాప స్వభావంలోనే మరలా పడిపోతూ మరలా మరి క్షమాపణ అడుగుతూ మరలా అటు లోకంలో సగం దేవునిలో సగం వాళ్ళు జీవించేవారుగా ఉంటారు. God is a God of holiness. అయితే మన దేవుడు అపవిత్రతను ప్రేమించే దేవుడు కాదు, ఆయన పవిత్రతను ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఆయన కోరుకుంటా ఉన్నారు. And we as his children are to walk on the highway of holiness. అలాగే ఆయన పిల్లలైనటువంటి మనం కూడా ఆయన వలె పరిశుద్ధమైనటువంటి మార్గంలో మనము రాజుల వలె మరి ఆ యొక్క ఆయన్ను పోలి యాజకుల వలె మనము జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. We are not to look or act like the world. మరి మనం ఈ లోకస్తులు జీవించినటువంటి విధంగా లోకస్తులు ప్రవర్తించినటువంటి విధంగా మనం ఎంత మాత్రం కూడా ప్రవర్తించకూడదు. If you remember the first time I spoke, we are to return to the ancient paths. అయితే మరి అమ్మగారు మొట్టమొదటిసారి చెప్పినప్పుడు మరి మన పూర్వకాలంలో దైవ సేవకులు ఎలా జీవించారో మన పితరులైనటువంటి వారు భక్తి కలిగి ఎలా జీవించారో అలాగ మనము అనుకరించడానికి ఆ విషయాల ప్రకారము మనము జీవించడానికి మనం ప్రయత్నం చేయాలనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేశాను. The Apostle Paul in the book of Galatians says that we have started out in the Spirit. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలు ఈ విధంగా చెప్తా ఉన్నారు. మరి నేను ఆత్మ ద్వారా నడిపించబడ్డాను అని ఆయన చెప్తా ఉన్నారు. And then we have tried in our own strength to change ourselves and produce godly fruit. It's impossible. మరి మన యొక్క సొంత శక్తి ద్వారా మనం నడిచి మరి దేవునికి ఇష్టకరంగా మంచి మరి ఫలాలు మరి పవిత్రంగా జీవించడం అనేటువంటి అసాధ్యము. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనే మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తాము, మంచి ఫలాలు ఫలిస్తామని ఆయన చెప్పారండి. ఆమేన్. There is a proven truth. What you focus on, you become. మరి లోకంలో ఒక మాట ఉందండి, అదేంటంటే మరి మీరు దేని మీద అయితే దృష్టి ఉంచుతారో అలాగే మీరు మార్పు చెందుతారు, మరి దానిలాగే మీరు మారతారనే మాట మనం చూస్తున్నాం. If we focus only on our sin, it will only be greatly amplified in our lives. మరి మనము కేవలము మన మీద మనం ఆధారపడి మన మీద మనం నమ్మకం పెట్టుకుని మన మీదే మనం ఆ యొక్క దృష్టి నుంచి మనం ఉన్నట్లయితే మనలాగే మనం ఉంటాం కానీ దేవునిలాగా మనం మారలేం. I am not condoning sin. మరి ఆ విధంగా మరి మనలో ఆ యొక్క నేను పాపముని ఎంత మాత్రం కూడా నేను సహించను, పాపము చేయను అని మనం నిర్ణయించుకున్నట్లయితే మనము ఆ విధంగా ఒకవేళ ఉండలేకపోవచ్చు. But I believe there are keys in the Word of God to put those things to death once and for all. మరి అయితే వాక్యంలో మనం చూస్తున్నాం కదా, పాపానికి వచ్చేటువంటి జీతం అయినటువంటి మరణాన్ని మరి మనకు రాకుండా మరి ఆయన ఒకే ఒక బలిగా మరి ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకి మరణాన్ని నుంచి విడుదల ఇచ్చారని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. 2 Corinthians 3:18. It says,
but we all, with unveiled faces, beholding as in a mirror the glory of the Lord. మరి ఆ యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మనమందరము మరి ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. It goes on to say, we are being transformed into the same image from glory to glory. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మరి ఆ యొక్క మరి అక్కడ వాక్యం మనం చూస్తున్నాం కదా, మనము మరి మన మహిమ నుండి అధిక మహిమ పొందడానికి ఆత్మచేత మరి మనము నడిపించబడతా ఉన్నామని ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. It says, just as by the Spirit of the Lord. మరి ఇది మరి కేవలము పరిశుద్ధ ఆత్మ ద్వారా మాత్రమే ఇది జరిగేటువంటి కార్యం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. I encourage you to meditate on this scripture. మరి ప్రియులారా, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు ధ్యానించండి. మీరు ఇంకా అనేకమైనటువంటి సత్యాలు ఈ మాట ద్వారా మీరు నేర్చుకుంటారు. This is a very powerful key to transformation. మరి రూపాంతర అనుభవాన్ని పొందాలంటే, మరి మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించబడాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఈ వాక్యం ద్వారానే మీరు రూపాంతరమైన అనుభవాన్ని మీరు పొందుకోగలుగుతారు. As we behold the Lord, this scripture says we will be changed into the same image. మరి ఇక్కడ ఈ వాక్యం మనం చూస్తున్నాం కదా, మరి ఆ యొక్క ప్రభువుకు ఆత్మ చేత మరి ఆత్మ ఏ విధంగా ఉంటుందో అదే పోలికగా మనం ఉండడం కనుక మనం మార్చబడతా ఉన్నాము అని ఇక్కడ రాస్తూ ఉన్నారండి. ఆమేన్. How many of you want to be transformed and changed into his image? మరి మీలో ఎంతమంది మరి ప్రభు యొక్క ఆత్మలాగా మరి యేసుక్రీస్తులాగా మార్చబడాలని కోరుకుంటా ఉన్నారు? We behold him by fixing our hearts on him to experience him. మరి మనము ఆయనను గట్టిగా పట్టుకోవడం ద్వారా, మన కన్నులు ఆయన మీద దృష్టి ఉంచడం ద్వారా, ఏకాగ్రతగా మనం ఉంచడం ద్వారా, మరి ఆయన వైపే మనం చూడడం ద్వారా మరి ఇటువంటి కార్యాలు మనము చూడగలుగుతాం. ఇటువంటి మరి ఆ యొక్క మార్పు మనలో సంభవిస్తుంది. ఆమేన్. Not just to gain information about him. మరి ఏదో ఆయన దగ్గర నుంచి కొంత సమాచారం మనకు వస్తే సరిపోద్ది, మనం తెలుసుకున్నాం కదా అంటే సరిపోతుంది అనుకుంటే కాదండి. మనం ఆ యొక్క తెలుసుకున్నటువంటి దాన్ని మనం అవలంబిస్తూ మరి ఆ యొక్క మనం ఆ విధంగా మనం జీవించే వారంగా ఉన్నప్పుడు మరి ఆ విధంగా మనం మార్చబడతాం. When we spend time beholding him in worship, something very powerful happens. మరి ఈ విధంగా మనము ఆ యొక్క మనము ఆయనను మన కొంత సమయాన్ని మనం గడుపుతూ ఆ సమయాన్ని బట్టి ఆయనలో మనము ఆ యొక్క సమయం వెచ్చిస్తూ మనం ఉండడం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయి. Our desires and our appetites begin to change. ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ ఏదైతే ఉందో అది కేవలం ఈ దేవుని మీదే మనం ఆధారపడి ఉండే వాళ్ళంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. The motivation to be holy is now out of love, not wanting to grieve the Father. మరి మనం ఎప్పుడు ఇంతకుముందు మనం లోకానుసారంగా జీవించినప్పుడు తండ్రిని ఎప్పుడు కూడా దుఃఖపెట్టేటువంటి వాళ్ళము. అయితే ఆత్మ ద్వారా జీవించినప్పుడు మాత్రము తండ్రిని ఎలా సంతోషపెట్టాలి, ఏం చేస్తే నా తండ్రి సంతోషిస్తాడు అనేటువంటి విషయం మీద మీరు ఆలోచిస్తూ తండ్రిని ఎల్లప్పుడూ కూడా సంతోషపెట్టేవారుగా మీరు ఉంటారు. ఆమేన్. I once worked with a young woman coming out of drug addiction. మరి ఒకసారి అమెరికా దేశంలో ఒక స్త్రీ చాలా మరి ఆ యొక్క డ్రగ్స్కి బానిసగా అయిపోయినటువంటి ఆమెకి అమ్మగారు సువార్త చెప్తా ఉన్నారు. She was very ashamed of her addiction, but she kept struggling and relapsing. మరి ఆమె చాలాసార్లు మరి ఆ యొక్క మరి దురలవాటు నుంచి మరి బయటికి రావాలి, ఆ యొక్క అలవాటు నుంచి బయటికి రావాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ మరలా ఆమె తిరిగి ఆ అలవాటుకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు.
I began to counsel her to stop trying and shift her focus on just being with Jesus. మరి నేను ఆమెకు ఒకే విషయం చెప్పాను. మరి నీ ఆలోచన ఏదైతే నువ్వు దేని వైపు చూస్తున్నావో, నీ సమస్యల వైపు, నీ యొక్క మరి ఆ యొక్క దురలవాట్ల వైపు నువ్వు చూస్తున్నావో, ఆ వాటి వైపు నువ్వు చూడకుండా నీ దృష్టి యేసు వైపు నువ్వు కేంద్రీకరించు అని చెప్పినప్పుడు ఆమె తన దృష్టిని యేసు వైపు కేంద్రీకరించడం ప్రారంభించారు. ఆమేన్. Over time, something miraculous happened. మరి ఆ విధంగా మరి ఆమె తనకున్నటువంటి సమస్యల వైపు, తనకున్నటువంటి దురాశల వైపు కాకుండా యేసు వైపు తన దృష్టి ఉంచినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము, గొప్ప విడుదల ఆమె జీవితంలో సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. Over time, that grip that those drugs had began to loosen their hold. మరి ఆ యొక్క దురలవాట్లను, డ్రగ్స్ను వదలలేనటువంటి బానిసత్వంలో, బంధకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క యువతి ఆ యొక్క క్రమక్రమంగా ఆ యొక్క వాటిని వదిలిపెట్టేసి మరి దేవుని యొక్క ఆధీనంలోనికి, దేవుని యొక్క ప్రేమలోనికి ఆమె నడిపించబడింది. ఆమేన్. She began to love him with all her heart, and the bondages began to fall away. ఆమె మరి ఆ యొక్క అంతకుముందు మరి ఒక చెడ్డ మరి అమ్మాయిగా ఉండేటువంటి ఆమె మరి ఇప్పుడు ఆ యొక్క మంచిగా మార్చబడి పరిశుద్ధంగా జీవించడము, మరి దేవుని బిడ్డగా జీవించడము, మరి ఆ యొక్క దేవుని యొక్క ఇష్టకరంగా మరి ఆమె జీవించడం ఆమె ప్రారంభించారు. ఆమేన్. In the church in America, we have taught people how to get involved in church life. మరి అమెరికా దేశంలో మరి ఆ యొక్క చర్చికి వచ్చేటువంటి వాళ్ళకి మరి మీరు ఎలాగా చర్చిలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో మీరు ఎలాగా పాల్గొనగలరు అనేటువంటి విషయాలే ఎక్కువగా మేము బోధిస్తూ ఉంటారు. But many have never been taught how to fall in love with him. మరి మనం ఈ విషయం మరి ఎలాగ మనం దేవునితో మనం ప్రేమలో మనము మరి ఆ యొక్క పాలు పొందాలి, ఎలాగా దేవుని ప్రేమించాలి అనేటువంటి విషయం బోధించే విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. We then need to learn how to yield our wills to the Spirit of God. ఆ విధంగా దేవుడు మరి మనల్ని ఆయన రూపంలోనికి మార్చుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. When we do so, he begins to produce fruit. అందుకనే మరి ఆయన మన జీవితంలో మరి ఈ విధమైనటువంటి మార్పు మరి ఆ యొక్క కావాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. Galatians chapter 5 verse 16. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మరి ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. And Pastor, I'm speaking from the NLT. మరి ఇక్కడ మరి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఆ యొక్క మరి పుస్తకం నుంచి అమ్మగారు చదువుతూ ఉన్నారండి. It says, "So I say, let the Holy Spirit guide your lives." మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రియులారా పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు నడిపించబడండి అని చెప్తా ఉన్నారండి. Then, when we do this, it says, then you won't be doing what your sinful nature craves. మరి ఆ విధంగా మరి మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించబడినప్పుడు ఏదైతే మరి మీరు పాప శరీరంలో పాపము చేయాలనే ఆశ కలిగి ఉంటారో ఆ చేయాలనేటువంటి ఆశ మీలో ఉండదు, పాపాన్ని మీరు నెరవేర్చిన వారుగా మీరు ఉంటారు అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. This seems very simple, but you cannot be full of the Spirit and sin at the same time. మరి ఇది చాలా సులువైనటువంటి మార్గం అండి. మరి ఎప్పుడైతే మీరు ఆత్మ ద్వారా మరి పూర్తిగా మీరు నింపబడ్డారో మీరు పాపం చేయడం అనేటువంటిది ఇంకా అసాధ్యం. I want to read that same verse in the Amplified Classic. మరి యాంప్లిఫైడ్ క్లాసిక్ అనేటువంటి బైబిల్ నుంచి మరి ఇదే మాటని అమ్మగారు తిరిగి ఇంకో మరి చదవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. But I say, walk and live habitually in the Holy Spirit. మరి మరి ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ మరి మీరు మరి దేవుని పోలి పరిశుద్ధాత్మ మరి ఏ విధంగా అయితే మిమ్మల్ని నడిపిస్తాదో అది మీరు ఒక అలవాటుగా మీరు చేసుకుని మరి మీరు జీవించండి, మరి దేవుని పరిశుద్ధులుగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి అని ఆయన చెప్తా ఉన్నారండి.
This doesn't just mean once in a while. It means habitually live in the Holy Spirit. అది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. మనం ఒక అలవాటుగా దాన్ని మార్చేసుకోవాలి. మన జీవన విధానముగా అది మారిపోవాలి. ఏదో ఒకసారి వారానికి ఒకసారి, నెలకొకసారి అలాగ పరిశుద్ధాత్మ ప్రకారం నేను జీవిస్తాను, నెలంతా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కాదు గానీ, అది మన జీవితంలో ఒక దైనందిన శైలిగా అది మారిపోవాలనేటువంటిది వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. It goes on to say, responsive to and controlled by the Spirit. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ యొక్క మనం నడిపించబడేటువంటి వారంగా మరి ఆ యొక్క మరి మనం దానికి ఎంతో సమర్పణతో మనం ప్రతి దినము కూడా మరి తప్పకుండా ఆ పరిశుద్ధాత్మను పోలి మనం నడిచే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉందండి. Then you will certainly not gratify the flesh of human nature without God. మరి ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించబడినప్పుడు మీలో ఉన్నటువంటి పాప స్వభావము, పాత ఆదాము స్వభావం ఏదైతే ఉందో అది నెరవేర్చకుండా మరి మీరు ఆ యొక్క దేవునిలో మీరు ఆ యొక్క నమ్మకంగా పరిశుద్ధంగా ఆయన్ని పోలి మీరు జీవిస్తారు. ఆమేన్. This verse shows us that we must cooperate with the Holy Spirit in our lives. మరి ఈ వాక్యము మనం ఆ విధంగా మనం ముందుగా పరిశుద్ధాత్మకి మనం సమర్పించుకొని పరిశుద్ధాత్మ నడిపించే విధంగా పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి మనమే వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధాత్మకు మనము సహాయం చేసే వాళ్ళుగా మనం ఉండాలి. మనం పరిశుద్ధాత్మకు మనం సహకరించకపోతే మన పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరగవండి. We must learn to respond as the Spirit leads and not react. ఆ విధంగా పరిశుద్ధాత్మ నడిపించేటువంటి విధానంలో మీరు ఈ విధంగా నడవండి అని చెప్పినప్పుడు ఆ విధంగా నడిచేటువంటి వారుగా మనం ఉండాలి. కానీ ఎందుకు నేను నడవాలి, మరి వెళ్తే నాకు ఉపయోగం ఏంటి అని మనం ప్రశ్నించే వారుగా ఉంటే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. In 2 Peter we read earlier that we do have the divine nature. We are partakers of it. మరి ఆ యొక్క 2 పేతురు మరి 3వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నాం కదా. మరి మనం ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మరి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆ విధంగా దైవత్వమైనటువంటి దైవిక స్వభావము మనలో పెట్టినటువంటి వాడు ఆయనే అని మనం చదివాం. We need to learn and teach our people how to walk in the Spirit. మరి మనము ఎలాగైతే పరిశుద్ధాత్మలో మనం నడుస్తూ ఉన్నామో అలాగే మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులకు మరి నూతనంగా దేవుని తెలుసుకున్నటువంటి వారికి కూడా మరి ఆత్మ ప్రకారంగా ఎలా జీవించాలి, ఆత్మలో ఎలాగ నడవాలి, ఆత్మ మరి చెప్పినటువంటి విధంగా మనం ఎలా కార్యాలు చేయాలి అనేటువంటిది వారికి మనం బోధించవలసిన వారంగా ఉన్నాం. We all have a choice. How many of you have wanted to lash out in anger in certain situations? మరి మనకు మనకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉందండి. మనం పరిశుద్ధంగా జీవించాలా వద్దా అనేటువంటి దానికి మరి చాలా మనమే ఆలోచించుకొని సంపూర్ణ స్వాతంత్రంతో మనం వెంబడించాలి. మన ఎవరు కూడా మరి మీరు వెళ్ళండి అని ఎవరు కూడా మనల్ని బలవంతం చేయరు. మరి మనలో చాలామంది ఏం చేస్తామంటే ఎవరైనా మనల్ని ఏదైనా తిట్టినప్పుడు త్వరగా మనం కోపపడిపోయే వారంగా ఉంటాం, త్వరగా పాపం చేసేటువంటి వారంగా మనం ఉంటాం. We feel justified in our actions and we feel good that we told that person. మరి చాలాసార్లు మనం ఏం చెప్తామంటే మరి ఆ యొక్క ఎవరైతే మనకు కోపం రప్పించారో ఆ యొక్క వ్యక్తిని మనము మరి ఎప్పుడు కూడా మర్చిపోలేము. మరి అతనికి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఉంటాం. But we do have power through the power of the Holy Spirit to respond in the nature of God. ఆ విధంగా మనము ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన వలె మనం మార్చబడి ఆ విధంగా మనము ఆయన రూపంలోనికి మనం మార్చబడతాం. But if we are going to be true disciples, we have to die to those things.
మరి ఆ విధంగా మరి ఆయనకు నిజమైనటువంటి శిష్యులుగా మనం ఉండాలంటే, నిజంగా ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలంటే, ఈ విధంగా చిన్న చిన్న కోపము, మరి ఈ విధమైనటువంటి అసూయ, ద్వేషము, ఇటువంటి చిన్న చిన్న పాపాల నుంచి మనము ఆ యొక్క వాటిని చేయకుండా మనం ఉండేటువంటి వారుగా మనల్ని మనం కాపాడుకోవాలి. If you remember the Apostle Paul, he said, I die daily. మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను పరిశుద్ధంగా జీవించడానికి నా శరీర రీతిగా నేను ప్రతి దినం కూడా మరణించేవాడుగా నేను ఉన్నాను అనేటువంటిది పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆమేన్. We must have that same determination. మరి అదే విధంగా పౌలు భక్తుడు ఏ విధంగా మరి పరిశుద్ధంగా జీవించడానికి తను శరీర రీతిగా ఆయన ఎలాగైతే మరణిస్తూ ఉన్నాడో, అలాగే మనల్ని మనం మరి ఆ యొక్క మరి మరణించేవారుగా ఉండి ఆ యొక్క ప్రభు కొరకు సజీవులుగా మరి జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అని మనం అటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. When I act poorly, I quickly am convicted and realize I am still not dead. మరి ఎప్పుడైతే మరి నేను ఆ విధంగా మరి నేను నన్ను నేను తగ్గించుకుంటూ నన్ను నేను విపేక్షించుకుని నేను ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నానో, మరి నాకు తెలుస్తూ ఉంది ఇది నేను శరీరీతిగా మరణించడం ఇది మరణం కాదు, కానీ ఇది జీవము పరిశుద్ధమైనటువంటి జీవితానికి నేను ఆయన పోలికలోనికి మారడానికి నేను శరీరీతిగా మరణిస్తున్నాను అనేటువంటిది నేను అర్థం చేసుకున్నాను. ఆమేన్. God is merciful. And we have the blood of Jesus. And it's by his spirit that we can even respond in his nature. మరి మన దేవుడు ఎంతో కనికరం కలిగినటువంటి దేవుడు అండి. మరి ఆయన మన ఎడల ఎంతో కృప చూపించేటువంటి దేవుడు. ఆయనకున్నటువంటి ఈ యొక్క దయ, మరి జాలి, కనికరాలను బట్టి మరి అటువంటి లక్షణాలే మనలో కూడా కలిగి ఉండాలని, మనం కూడా ఆయన పోలి దయ, జాలి, కనికరం కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. One last scripture, Galatians 5:22 in the New Living Translation. మరి చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము మరి ఆ యొక్క మరి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో మరి అమ్మగారు చదువుతారండి. I want you to take note. It says, but the Holy Spirit produces this kind of fruit. మరి ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు మరి ఈ ఫలాలు వారు పొందుకుంటారు, కలిగి ఉంటారని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. It does not say that we produce fruit through our willpower or through determination. It is a work of the Spirit. మరి ఏదో మన భక్తి జీవితాన్ని బట్టి మన సొంత శక్తిని బట్టి మనం ఫలిస్తాము అని ఈ మాటలు ఇక్కడ రాయబడలేదు, కానీ ఇది కేవలం పరిశుద్ధాత్మ కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఈ ఫలాలు మనం ఫలిస్తామని ఇక్కడ రాయబడిందండి. ఆమేన్. We all know the fruits of the Spirit: love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. మనకి ఇక్కడ ఆత్మ ఫలం ఏమనగా ఈ ఫలము మనకు తెలుసండి: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఆత్మ ఫలమని మనకు తెలుసు. It has to be by the Spirit. మరి అది ఇవన్నీ ఈ యొక్క ఆత్మ ఫలము మనలో ఫలించాలంటే అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. Getting back to our first question that was asked, how to tell if someone is a true disciple, it will be by the fruit you see in their lives. మరి ఆ యొక్క పోయిన వారం అడిగినటువంటి ప్రశ్న మరి ఏదైతే ఉందో, మరి నిజమైన ఆ యొక్క శిష్యులు ఎలాగా మనం గుర్తించాలనేటువంటి ప్రశ్న, దానికి మొట్టమొదటిగా వారు ఫలించేటువంటి ఫలాన్ని బట్టి మనం గుర్తించగలం అనేటువంటి మనం సమాధానాన్ని మనం వెతికాం. I encourage you to meditate on John chapter 15. That is such a powerful picture of the process of discipleship. మరి యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మీరు ధ్యానించండి. ఆ యొక్క మరి యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మీరు ధ్యానించినప్పుడు ఎలాగా మరి ఆ యొక్క నిజమైనటువంటి శిష్యులు ఎలాగ ఉండాలి,
మరి యేసు క్రీస్తును పోలినటువంటి వారుగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అనేటువంటిది అక్కడ చాలా విషయాలు మనం కనుగొంటాం. ఆమేన్. If you think of an apple tree, the branches aren't worried about producing apples. మరి యాపిల్ ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి చాలా కొమ్మలు ఉంటాయి. ఆ యాపిల్ చెట్టు యాపిల్ కాయలు కాస్తుంది కానీ వేరే కాయలు ఏమి కాయదది. They just need to stay connected to the main trunk. మరి ఆ యొక్క ఆపిల్ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలు ఆ యొక్క యాపిల్ చెట్టు మొద్దుకు మరి ఏ విధంగా అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే అవి యాపిల్ కాయలు కాస్తాయి కానీ దాని నుంచి వేరైపోతే అవి యాపిల్ కాయలు కాయవు. Just as the sap is the life source, the Spirit of God is the one that brings fruit in our lives. మరి ఎలాగైతే ఆ కొమ్మలకు మరి ఆ చెట్టు మొద్దు ఎలాగైతే ఆధారం ఉండి అందులో నుంచి సారమంతా వెళ్ళి ఆ కొమ్మలకు వెళ్ళి ఫలించేదిగా చేస్తుందో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఆధారంగా ఉండి చెట్టు మొద్దు వలె ఉండి మనం పరిశుద్ధాత్మ కొమ్మలుగా మనం ఉండి మనం కూడా పరిశుద్ధాత్మ వలె మనం ఫలించే వారంగా ఉంటామని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Verse 5 it says, "He who abides in me, I in him, bears much fruit." మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నా యందు ఎవడు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును అనేటువంటిది అక్కడ యేసయ్య మనం చెప్తా ఉన్నారండి. ఆమేన్. We need to give each other grace. We are all works in progress. మరి ఆ విధంగా మనము మరి ప్రేమ కలిగి దయ కలిగి ఒకరి ఎడల ఒకరు కనికరంతో మరి మనం మెలిగే వారంగా మనం ఉండాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. This is a very subtle shift in focus, but we must connect people with the Lord so they can encounter him in their daily lives. ఈ విధంగా మరి ఆ యొక్క మనం జీవించేటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి మనం జీవించేటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన జీవితాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి పరిశుద్ధాత్మ తాకిడిని వారు పొందుకుని వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మరి వారు జీవించాలని ప్రోత్సహించబడేటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. Once again, we have run out of time. I do want to say this. It is such a privilege to be with a group of leaders that are so hungry to learn. It's easy to teach. మరి ఆ యొక్క మిమ్మల్ని మరొకసారి నేను అభినందించవలసి ఉంది. ఎందుకంటే మరి ఇంత మరి ఆకలితో వాక్యం ఎడల ఆసక్తితో మరి దైవ సేవకులైన మీరు అందరూ కూడా మరి రావడం అనేటువంటిది మరి నాకు అది ఎంతో ఆశీర్వాదము. నేను ఎంతో మరి చెప్పినవన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటూ మరి వాటన్నిటిని కూడా మరి మీ జీవితంలో అవలంబించే విధంగా మీరు చేస్తున్న మీ అందరికీ వాక్యం చెప్పడం అనేటువంటిది నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. As I said, we've only scratched the surface. My schedule did not permit me coming back next week, but you can talk to Dr. George. I maybe have some availability in June. I would love to go a little bit deeper. I know this seems very simplistic, but I wanted to extract just a few key points. మరి ఈ విధంగా మరి జూలై నెలలో మళ్ళీ జూన్లో మళ్ళా మరి అమ్మగారు మరి చాలా మరి బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒకవేళ మరి ఆ యొక్క ఆమెకు ఒకవేళ తీరిక సమయం దొరికితే మరి ఖచ్చితంగా అమ్మగారు వచ్చి ఇంకా లోతుగా ఈ విషయాలన్నీ కూడా చెప్పాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే సమయం సరిపోక చాలా పైపైనే ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఇంకా ఎక్కువ సమయము మరి వచ్చేసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా లోతైనటువంటి విషయాలు అమ్మగారు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. Pastor, if you would like to open to questions, I can stay on, but I just turn it back to you, whatever you would like to do. Yes ma'am. I will ask the questions and comments for the pastors from the pastors ma'am. మరి దైవ సేవకులు అనేటువంటి మీరు అందరూ కూడా విన్న వాక్యం ఏ విధంగా మీకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా లేదంటే మీకు ఈ వాక్యంలో ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి అమ్మగారిని అడగండి. మరి అమ్మగారు వాటన్నిటి కూడా చెప్పాలని ఆవిడ ఇష్టపడతా ఉన్నారు. మరి మే నెల అంతా కూడా మరి ఎంతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ బిజీ సమయంలో కూడా మన మధ్యలోకి వచ్చారు. మరి జూన్లో మరలా రావడానికి అమ్మగారు ఇష్టపడతా ఉన్నారు కాబట్టి మరి మీకేమైనా అనుమానాలు మరి ప్రశ్నలు ఉంటే అమ్మగారిని అడగండి.
సిస్టర్ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఎస్ If మేడం. there's none, I mean, we can just end. ఏం క్వశ్చన్ లేవా అన్నా? ప్రైజ్లన్నా అమ్మా ఏం క్వశ్చన్ లేవన్నా. నా అమ్మగారి మట్టికి మమ్మల్ని బలపరిచారు. అమ్మా సంఘాల్లో ఎంతో మంది బలహీనులు ఉన్నా వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా నడిపించాలి, ఎలా సమకూర్చాలి, ఎలా ప్రేమగా మాట్లాడాలి, ఆత్మీయతగా మాట్లాడాలని కొంచెం ధైర్యపరిచారు. చాలా చాలా మాటలు అమ్మగారి వాక్యం ఒకటే నేను రాసుకుంటానన్నా. బైబిల్లో నోట్స్ లో కిందటి వారం నేను మిస్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. అక్కడ అబ్బాయి దగ్గర ఉంటాం. అమ్మగారు చాలా చాలా బాగా చెబుతున్నారన్నా. అమ్మా అమ్మా అది అమ్మగారికి చెప్పండి. ఇది అమ్మగారి వాక్యం వల్ల మేము స్త్రీలను కూడా బలపరుస్తున్నాం అన్న. సంఘంలో ఎలా నేర్చుకోవాలో, ఎట్లా విశ్వాసాలు నడిపించుకోవాలో చాలా చాలా నేను నేర్చుకుంటున్నామన్నా. అమ్మగారికి మరీ మరీ చెప్పండి. అమ్మా థ్యాంక్స్ అన్న. అలాగమ్మా అలాగమ్మా ప్రైజ్లాలమ్మ. సిస్టర్ నాగలక్ష్మి is telling we are really very much encouraging and every each and every word and we are writing down notes and telling our women's fellowship in our churches and all the women also encouraging through these messages and how we will live as according to the Holy Spirit and how we will imitate Lord Jesus Christ, and we are telling them all the people in our churches and we teach them to become a true disciples. That is the thing we learn from the these Mondays weeks. You came on this May month, and thank you so much for coming among us, and we are really very much blessed and encouraged through the word of God, madam. Thank you so much. థ్యాంక్స్ Praise the Lord. Praise థ్యాంక్స్ the Lord. ప్రైజ్లాలమ్మ. Praise the Lord. అయ్యారండి. అమ్మా వందనాలమ్మా. అమ్మగారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మా అలాగే అమ్మగారు చెప్పే నేను ఇప్పుడు 4 వారాల నుంచి అమ్మగారు వాక్యంలో ఫాలో అవుతున్నాను. చాలా బాగుంటాయి. మరి తనలో చెప్పడం కాదు కానీ తనతో పరిశుద్ధాత్మ దేవుడే నడిపించి చెప్తున్నాడు. చాలా బాగున్నాయి. ఇది మరి మేమైతే బలపడుతున్నాం అయ్యారండి. Amma. Pastor Sister Punyavati is telling from all the 4 weeks she joined among us and he learning that all the truths you revealed through the Holy Spirit and she is learning many great truths and she is strengthening in the spirit and she is strengthening in the world. Thank you so much for strengthening us through the word of the Lord and growing us, helping us to grow more in faith and encouraged through the word of God. Thank you so much, madam. Thank you so much. Praise the Lord. నా వందనాలన్నా. Anna వందనాలన్నా. Praise the Lord. వందనాలు. అన్న వందనాలన్నా. చక్కని వాక్య పరిచయం చేసిన మేడం గారికి వందనాలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధాత్మ గురించి పౌలు అంటాడు కదా, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, ఘోరమైనటువంటి పాపములు చేసిన వాడును. మనమందరము పూర్వం పాపులమైన ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచబడి దేవుని సంతానంలో ఆయన రక్తంలో కడగబడి ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ లేకుండా ఆ యొక్క వాక్యము నా హృదయానికి ప్రేరించబడింది. అమ్మగారిని వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Pastor Paul Raj Doraraj is telling and we are very much encouraged and blessed through the word of Lord and please continually pray for us and pray for our church and pray for our family and pray for all the believers will be become like Christ and followers of the Christ and true disciples and also we are very much encouraged through the word of the Lord and every time. Thank you so much for spending your valuable time and coming among us and sharing the word of God. Thank you so much, madam. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. No turning back, no turning back. I have decided to follow Jesus. I have decided
to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. Though no one joins me, still I will follow. Though no one joins me, still I will follow. Though no one joins me, still I will follow. 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 హల్లెలూయా హల్లెలూయా. అన్న థ్యాంక్ యూ ప్రైజ్లాల్ అన్న ఇందాక చెప్తూ ప్రైజ్ మర్చిపోయాను. అన్న ఎబినేజర్ అన్న బైబిల్ ఏరియా పాస్టర్ గారి ద్వారాగా పంపించారన్న 2 బాక్సులు. అన్న ఇదిగన్నా ఇక కొత్త నిబంధన బైబిల్ 2 బాక్సులు ఇచ్చారన్న. అన్నకి మీకు ఆమె అందరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అన్న. అమ్మ దేవుడు ఎబినేజర్ అన్న మాట ఇచ్చి నెరవేర్చుకున్నారన్న. చాలా ప్రయాసపడ్డారన్న. అమ్మ వెంటనే పంపించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆ బిల్లు కొరియా బిల్లు కూడా మా పాస్టర్ గారే కట్టారన్న. అమ్మ అమ్మ ఓకే అమ్మ ఆ ఓకే ముక్కు మేము ముఖం చూడపోయినా మా ముఖం వాళ్ళు చూడపోయినా చాలా మమ్మల్ని ప్రేమించి పంపించారన్న. అమ్మ రేపటి నుంచి మళ్ళీ కొంచెం చల్లపడినాక సువార్త ప్రకటిద్దారని అనుకుంటున్నామన్నా. మీరు ఇక్కడ ప్రార్థన చేయండి. అమ్మ అమ్మ దాన్ని ఓకే బట్టి కృతజ్ఞత. అన్న నేను ఒకటి అడుగుతున్నాను అన్న. అమ్మగారు రాసిన పుస్తకము మన గ్రూప్ లోకి మనకి అందిస్తే మేము సంఘాల్లో కూడా చెప్పి శ్రీలకోటంలో ఆటల్లో వాడబడతామన్నా. కొంచెం మన గ్రూప్ గా మన సంస్థగా కొంచెం అమ్మగారి పుస్తకాలు రెడీ చేసి పంపమనండి. మాకు కొంతమంది ఇక్కడ ఇస్తున్నారన్న. అట్లా మన గ్రూప్ లో కూడా మనకి మా అమ్మగారు ఇస్తే మన సంతోషం అన్న. అమ్మ 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 అలాగే అమ్మ అడుగుదామమ్మ అమ్మగారిని. అడగండి అన్న. సిస్టర్ నాగలక్ష్మి ఈజ్ టెల్లింగ్ అండ్ I really want to read the whole book of you written discipleship, the path of freedom, if possible. Please send a copy for us to read and teach us in our churches, if possible. Uh, It's in English though. మరి అది ఇంగ్లీష్లో ఉంటుందంటమ్మా. మరి పర్వాలేదా, మీరు ఎలా అర్థం తెలుగు చేస్తారు? ఇంగ్లీష్ లో కదా మళ్ళీ తెలుగులో చేయండి అన్న. తెలుగులో చేసి మనకి ఇస్తున్నారన్న. ఇతర దేశాల్లో కూడా మీటింగ్లకు వెళ్తాం కదా మనకి ఇస్తున్నారు. అమ్మగారు ప్రయాసం అయినా సరే మమ్మల్ని ఇస్తే మన ఆంధ్రాలో మనల్ని బలపరుస్తున్నట్టుగా ఉంటది అన్న. అమ్మ అమ్మగారి పేరు, అమ్మగారి ఫోటో, అమ్మగారి అడ్రస్. అమ్మ అమ్మ షీ ఈజ్ రిక్వెస్టింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు దట్ ఇంగ్లీష్. Somebody will translate in Telugu my language and give me. It is very helpful to me, to many other people, like that she is requesting. It's very costly. I wish I could, but right now I can't. ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్. మరి ఆ విధంగా చేయడం చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి పని అమ్మ. ఒకవేళ అది అమ్మగారు అలా వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా చేసి మీకు అందజేస్తానని చెప్తా ఉన్నారు. ఆమేన్ మనకందరికన్నా మనకందరికి మనకొక్కలే. ఆమేన్ That would be my heart. I would love to do that, but not right now. మరి మరి అమ్మగారు అలా చేయాలని ఇష్టపడతా ఉన్నారు. కానీ ఒకవేళ చేయగలరో లేదో, మరి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో, మరి ఆర్థికంగా మరి మరి అవసరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీర్చబడతాయి లేదా అని భయపడతా ఉన్నారు. మేడం, ఇఫ్ యూ అలౌ మీ, ఐ విల్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు యువర్ బుక్ ఇంటూ తెలుగు అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ యాజ్ ఏ కాపీ ఇన్ తెలుగు. We'll have to talk. ఎస్ ఎస్ మ్యామ్. మరి ఖచ్చితంగా మరి ఈ విషయాల్లో మరి అమ్మగారు మరి చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి రాబోయే కాలంలో మరి అమ్మగారు రాసినటువంటి పుస్తకాన్ని మనం అందరం కూడా తెలుగులో మనం చదవబోతా ఉన్నాం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆమేన్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. Thank you so much, madam. Thank you so much. And I sing this song. I have decided to follow Jesus. That is the thing I have to learn through these messages. And we have to follow. We have to look unto Him. We have to submit to Him. We have to take our cross and follow Him. That is the thing I learned in this meeting, in this 4 weeks. And Holy Spirit is revealing to me, and thank you so much for sharing a wonderful message. And we are all really very much blessed and encouraged through the word of God. Thank you so much. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా తల్లి గారు
నిజంగా తల్లిగారు శిష్యత్వం గురించి చాలా శ్రేష్టమైన మాటలు ఎత్తుతున్నారు. అరే ఈ రోజు నేను నేర్చుకున్న మాటల్లో మాత్రం ఒక 2 విషయాలు కనపడ్డాయి అన్న. అంటే శిష్యత్వంలో ఉన్న వాళ్ళు పరిపూర్ణతలో వారు నడిపించబడతారని, వారు పాపంలో వారు పడరని, దైవత్వమైన పరిశుద్ధాత్మలో వారు నడవటానికి సిద్ధపడతారని 3 అనుభవాలు నాకు ఈ అనుభవాలు నేర్చుకున్నాను. అంటే రాసుకున్నాను. అయితే నిజంగా అంటే అంటే అంతకుముందు చెప్పిన దానికంటే ఈరోజు చాలా తక్కువ చెప్పారు అమ్మగారు. నిజంగా చాలా మంచి మాటలు శిష్యత్వం గురించి కడవరి దినాల్లో. తల్లిగారికి వందనాలు చెప్పండి అన్న. చాలా మంచి మాటలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వండర్ఫుల్ Amen. మెసేజ్. Pastor Babanna is telling from past 4 weeks he continually joined in this meeting and learning all the truths and how to be a real disciple and how to imitate Jesus Christ and how to lead by the Holy Spirit. That all things we learned today and from all the week I thought what sister will share about that. I thought, but that time you tell a wonderful way, and we have to follow Jesus as Jesus lived in this world as a 100% man, 100% God, and he had a role model before us, and he put a model before us, and we have to follow him, and we have to lead and do according as he did in his love, as he lead by the Holy Spirit, and as he Yes. guided by the Holy Spirit, as he guided by the word of the Lord, same as like we have to guided by the word of the Lord, lead by the Holy Spirit, and lead by Yes. the God. That is the Yes. thing we learned today. Thank you so much for sharing that is the real discipleship. In the real discipleship there is a freedom, there is no bondage, Yes. there is a freedom in the real Yes. discipleship. That is the thing Yes. we learned today, and thank you so much for sharing this Amen. wonderful message, madam. Thank you so much. Praise the Amen. Lord. Amen. Amen. ప్రైజ్ లార్డ్ అన్న. Amma, praise the Lord. Praise Amma. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. మేడం ఎంతో క్షుణ్ణంగా బాగా వాక్యం బాగా చెప్పింది. ఇలా చివరికి మేడం 3 విషయాలు చెప్పిండేది కాక చివరికి ఆత్మ ఫలాల గురించి మేడం మనకు తెలియజేసింది. ఆమె మనం కూడా మేడం ఎలా ఫలిస్తుందో, నిజమైన ద్రాక్షవల్లి ఎలా ఫలించిందో అలాగ మనము కూడా ఆత్మ ఫలాలు ఫలించాలి అని మేడం బాగా మంచి మంచి వాక్యాలు చెప్పింది సార్. ఆ మేడం రాసిన బుక్ తెలుగులో అనువాదం చేసి మాకు పంపిస్తే మేము కూడా బాగా దాన్ని చదివి మా సంఘంలో కూడా మేము స్త్రీలకు అంత పరిచయం చేసి మేడంని ఎంతగానో మేము గనపరచాలని మేము అనుకుంటున్నాము. దేవుడు మహా గొప్పవాడు కాబట్టి మేడంకి అంత జీవిత చరిత్ర రాసే అంత జ్ఞానం మేడంకి సహాయం చేసినాడు. అందుకని ఆత్మ ఫలాలు మేము దేవునిలో ఫలించాలి ప్రతి ఒక్కరు. మేము ఒక్కరమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలాలు ఫలిస్తే దేవుడు ఖచ్చితంగా అంటే మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడని నా నమ్మకము. అందుకని ప్రతి ఒక్కరూ ఈ జూమ్ మీటింగ్ లో వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ఆత్మ ఫలాలు అనేది ఫలించాలని నా ఆశ, నా కోరిక సార్. అందుకని మేడం బుక్ ఖచ్చితంగా అంటే తెలుగులో అనువాదం చేసి మాకు పంపించాలని నేను కోరుతున్నాను సార్. Amen, amen, amen. Sister Santoshama is telling, and we all learned many great truths from the word of the Lord, from the that discipleship, the way, the path to freedom. The book is wonderful, and we all desire to have that book in our Telugu language. So we are not selfish. We want to give this literature to everybody in our church, and learn them and teach them and read them and know them personally, because in these end times it is really needed, as we must live like disciples, not the nominal Christians. We have to live like disciples. Yes. That is the Yes. thing. It is very necessary. The Holy Spirit is that prompted you, and he encouraged you to write this wonderful book, and that is not an ordinary thing. That is happened through the Holy Spirit. That book must be translated in Telugu, and we all must read in our own language. That is the desire we have. So please consider our request, and please give us, permit us to translate your book in our language, Telugu, if possible, if God allows you. And please give this book opportunity to read our churches and church members, and we teach more and more from this book, madam. Thank you so much. Praise the Lord. Praise the ఓకే Lord. సార్. Praise the Lord. అన్న Yes, ma'am. Praise the Lord, Garu. Anna.
అన్న ఒక్క ప్రశ్న వచ్చింది. ఏంటంటే పోయినసారి విధేయతను గురించి నేర్పించారు, సిలువ ఎత్తుకోవటం గురించి నేర్పించారు. ఈసారి మాత్రం ఆ ఆత్మలు ఫలించటం గురించి చివరి మాట ఏం చెప్పారంటే, ప్రకటన గ్రంథంలో ఉన్నారు కదన్నా, స్వేచ్ఛగా దేవుని సేవ చేస్తారంట. ఈ మాటలో ఒక్క నాకేందంటే అంటే స్వేచ్ఛగా అంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా దేనికి భయపడకుండా ధైర్యం కలిగి చేస్తాం. అది ఆ రెండు మాటలు కొంచెం చాలా ధైర్యం అనిపించింది అన్న ఆ మాటలు. Amen, అమ్మగారికి amen. చెప్పండి. థ్యాంక్ యూ అన్నయ్య. Amen, amen, amen. Pastor Babanna is one to, he had raised some question in his heart, and how we will discipleship. There is a bondage like that he thought until now, but today he learned in the revelation, from the book of Revelation, there is a freedom in with the in the in the in the life of that true disciple. That is the thing we learn today, and today onwards we have that freedom in our lives and do the God's work in and with the Amen. full of spirit. That is the thing we learn today. Until now we thought discipleship is a bondage, but it's not a bondage. It's Yeah, a freedom, it's not. and Holy Spirit Yes. will give us freedom and guide us with His mighty love and grace in our lives. Amen, amen. Galatians 5:1. For freedom's sake, Christ has set us free. He wants us to be free. మరి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మరి మనల్ని సంపూర్ణ స్వాతంత్రులుగా చేయడం కొరకు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారే మనకి ఆ స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. మనం ఏ విధమైనటువంటి బంధకాల్లో ఇక లేము. మరి ఆయన మనల్ని విడుదల చేశారు కాబట్టి, ఆయన సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మనకి ఎంత మాత్రము కూడా బంధకాల్లో లేమని గలతీలకు రాస్తూ మరి పౌలు భక్తుడు రాస్తా ఉన్నారండి. ఆమేన్, ఆమేన్. Yes, ma'am. Thank you, madam. Thank you so much. Well, if there's no other questions, I'll leave you until next time. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలన్నా, లేదంటే ఏదన్నా మీరు అయ్యగారు అమ్మా చెప్పండి అన్న. అయ్యగారు చంద్రశేఖర్ అయ్యగారు, నాకు కొంచెం కరెంట్ ప్రాబ్లం అయ్యారు. ఆయన వాయిస్ వినిపిస్తుంది అయ్యగారు? వినిపిస్తుంది అన్న, చెప్పండి. చాలా సంతోషం అన్న. ఈ రోజు మరి ఒక ఆత్మీయ స్థితిలో, ఒక ఆత్మీయులు అంటే ఆత్మీయ స్థితిలో ఎదగాలన్నా, ఆత్మీయ స్థితిలో శిష్యత్వం కలిగి ఉండాలన్నా, ఒక ఆత్మీయ అంటే పరిశుద్ధాత్మతో ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఆత్మలో అంటే పరిశుద్ధాత్మలో నింపబడిన వారు, పరిశుద్ధత కలిగిన వారు ఏ విధంగా ముందుకు వెళతారు, అలాగే వారు ఏం చేయగలుగుతారో అనేటువంటి ఒక వండర్ఫుల్ అంటే ఒక స్పిరిచువల్ అటు గొప్ప ఆత్మీయతో అటు బలమైనటువంటి కార్యాలు ఎలా చేయొచ్చు, బలంగా ఎలా ఉండొచ్చు అనేది ఈ రోజు అమ్మగారి ద్వారా ఒక మంచి సందేశాన్ని అయితే మేము వినగలిగాము. అది చాలా ఆత్మీయంగా మాత్రం మమ్మల్ని అయితే చాలా అది చెప్పలేనటువంటి స్పిరిట్ అనమాట, మాకు హోలీ స్పిరిట్. అందుని బట్టి మరి ఇంత చక్కటి మెసేజ్ తెలియజేసినటువంటి అమ్మగారికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేయండి. అలాగే అందరు కోరినట్టుగా నేను కూడా ఆ రిక్వెస్ట్ పెడుతున్నాను. ఎందుకంటే ఆ బుక్ తెలియగలేదు ఉంటే నిజంగా అనేక మందికి, ఇప్పుడు మా ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో చాలా ఎందుకంటే ఎడ్యుకేషన్ లేరు మాకు ఏరియాలో కొంతమంది, అందువల్ల మాకు అది క్షుణ్ణంగా చెప్పడానికి కూడా తెలియకి అర్థమయ్యే రీతిలో బాగుంటది అనేది చిన్న మనవి. Amen, amen, amen. Pastor Chandrasekhar is telling, and today I learn how to do the work of the Lord with more strength, more power, with the power of the Holy Spirit. That is the thing I learned today. In the Spirit we have freedom. In the discipleship we have freedom, and when we follow Christ, when we follow His footsteps, and when we disciple to Jesus Christ, and we have the whole freedom, we can do with much strength and more freedom with the Holy Spirit, in the Holy Spirit, and God will strengthen us, God will give His strength and use us with His mighty Holy Spirit. And that is the thing we learned today, and truly we really blessed through the message. And he is joining from tribal area, and he is no electricity in his area, for still God is able to join in this meeting and hear the word of the Lord. And thank you so much for coming among us and sharing the wonderful message, madam. Thank you so much. We really very much blessed and encouraged through your word of God, and how we do the work of the Lord with more strength, more power in our lives. That is the thing we learned today. Until now we just live like nominal Christians, nominal believers, nominal that man of God. But now onwards the Holy Spirit and wants us to do exploits, do mighty wonders through us. That is the thing. God wants to strengthen us through your words. Thank you so much for opening these scriptures, that is
those strengthen us in the spiritual and use us for the glory of God, and do the mighty things for the glory of the Lord. Amen. 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 Thank you so much, Amen. madam. Thank you so much. Please pray and close this meeting, madam. Okay. All right. Thank you, Lord, for your word. We thank you, Holy Spirit, that you partner with us, you live within us, and we are meant to live in the power of the resurrected Christ. It's no longer I that live, but Christ who lives within me. And Lord, I bless each one that has been able to join today with your grace and your peace, and just a greater intimacy to walk with you, Holy Spirit. You are the one that came when Jesus left. He promised not to leave us as orphans. And I just pray for greater hunger for each one of us, Lord, to truly become those disciples that you speak of, to truly walk with you, truly reflect your image in the earth as we yield to the Spirit of God within. Lord, I thank you for hunger. I thank you for just hearts that are in humility, wanting to receive from you, because you promise when we hunger and thirst for righteousness, we will be filled. And so I bless each one of my brothers and sisters with your peace and everything within your kingdom that is available to us now. I pray that we would experience those things, and that as we yield, the kingdom of heaven will be manifest in each one of our areas that we have influence. I thank you, God, for the power of technology. I thank you for the body of Christ. These are my brothers and sisters. I thank you, Lord, for the unity in the body. And I just say thank you for this opportunity to share together and break open your word. In Jesus' name, amen. 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 Thank you so much, madam. All right. For God bless you. Thank you, madam. It has been wonderful being with you. Yes, ma'am. I have looked forward to our times together. Yes, ma'am. Yes, ma'am. Thank you so much, madam. God bless you too. We will see you soon in the month of June, as according to the God's will, madam. Thank you so much, Okay. madam. Thank you, Okay. madam. God Praise bless. the Lord, madam. Thank you, madam.